ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొత్త కాన్వాయ్ అందుబాటులోకి వచ్చింది. పాత కాన్వాయ్లోని వాహనాలు తరచూ మరమ్మతులకు గురికావడంతో కొత్త వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. కొత్త కాన్వాయ్ వాహనాలకు చంద్రబాబు ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత కొత్త కాన్వాయ్లోని చంద్రబాబు బేగంపేట ఎయిర్పోర్టుకు వెళ్లారు. అక్కడి నుంచి విజయవాడకు బయలుదేరి వెళ్లారు. చంద్రబాబు కాన్వాయ్లో ప్రాడో బుల్లెట్ ప్రూఫ్ కారు చేరింది. రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకాల్లో భాగంగా ఆయన కాన్వాయ్లో వాడుతున్న సఫారీలలో తెలంగాణకు 3 వాహనాలను కేటాయించడంతో వాటి స్థానంలో ఒక టయోటా ప్రాడో, 3 ఫార్చునర్లను కొనుగోలు చేశారు. ఇప్పటికే ఈ ప్రాడో, ఫార్చునర్లతో ఔటర్ రింగ్ రోడ్డుపై సెక్యూరిటీ సిబ్బంది టెస్ట్ డ్రైవ్, డెమోలో నిర్వహించారు. ప్రస్తుతం ఏపీ వాటాకు వచ్చే సఫారీలు 3ంటిని విజయవాడకు పంపడంతో పాటు 2 ప్రాడో వాహనాలలో ఒకదానిని విజయవాడకు పంపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అటు ముఖ్యమంత్రి తరచూ పయనించే సొంత జిల్లా చిత్తూరులో కూడా ఒక కాన్వాయ్ని సిద్ధం చేస్తున్నారు. తిరుపతిలో ఈ 3వ కాన్వాయ్ ఉంచి తిరుపతికి వచ్చే వీఐపీలకు ప్రభుత్వం తరపున ఉపయోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పూణేలో నిపుణుల పర్యవేక్షణలో ఈ వాహనాలకు మెరుగులు దిద్దారు. చంద్రబాబు ప్రస్తుతం ఉంటున్న జూబ్లీహిల్స్ లోని నివాసం సరిపోకపోవడంతో వచ్చే మార్చిలో రోడ్ నెంబర్ 24లోని మరో ఇంటికి మారనున్నారు. కొత్త వాహనాలు కూడా కొనుగోలు చేస్తుండడం సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది. అయితే తాజాగా కొంటున్న టయోటా ప్రాడో వాహనాలు ఒక్కొక్క వాహనానికి కోటికి పైగా వెచ్చించాల్సి ఉండగా ఫార్చునర్లకు 30 లక్షల వరకు ఖర్చు కానుంది. వాటికి బుల్లెట్ ప్రూఫ్ అమర్చడానికి మరింత ఖర్చు తేలనుంది. ఇక కాన్వాయ్లో మిగిలిన 3 వాహనాలుగా 3 ఫార్చునర్ వాహనాలను సైతం కొనుగోలు చేయడానికి సర్కార్ సిద్ధమైంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే కొత్త ఇంట్లోకి మారారు. కొత్త కాన్వాయ్ కూడా వచ్చింది. త్వరలో బాబు కూడా ఇల్లు మారుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తరహాలోనే ప్రాడో వాహనాలను సైతం కొనుగోలు చేస్తుండటంతో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.